గోవింద గోవింద. అందరికీ నమస్కారం. మీరు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎక్కుతూ ఆయన వైభవం గురించి అండ్ ఆ కొండపైన ఉన్నటువంటి 3 గుడుల గురించి, అలాగే కొన్ని మిస్టరీస్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని నా ఈ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఆ స్వామివారి అనుగ్రహం కలిగినట్లే. ఎందుకంటే ఆయన గురించి మీకు తెలియని చాలా మిస్టరీస్ అయితే నేను మీకు చెప్తాను. అందులో ఎవరైనా మీకు తెలిసినవి ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. తిరుమలలో గురువారం రాత్రి ఏం జరుగుతుంది? తిరుమలలో స్వామివారి మూల విరాట్ కన్నులు కప్పేలాగా పెద్ద నామం పెట్టేస్తారు. మరి ఆయన కన్నులు దర్శించుకోవాలి అంటే ఎలాగా? గురువారం రాత్రి పూలంగి సేవ అని జరుగుతుంది. అది అవ్విన తరువాత నామానికి సడలింపు చేసి చిన్నదిగా చేస్తారు. అందువలన శుక్రవారం రోజున అభిషేకం కానీ దర్శనం కానీ దొరికితే అప్పుడు మనం స్వామివారి నేత్ర దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే రామానుజుల వారి కాలంలో ఈ మూర్తి శివుడని, అమ్మవారిని, కుమారస్వామిని, బుద్ధుడని ఇలా చాలా వాదనలు వస్తే ఆయన పురాణాల ఆధారంగా అది విష్ణుమూర్తి అని నిరూపించి భవిష్యత్తులో ఇలాంటి సందేహాలు రాకుండా 3 కట్టుదిట్టాలు ఏర్పాటు చేశారు. అవి ఏమిటంటే, 1 పెద్ద నామం పెట్టాలి. అది అభిషేక సమయంలో తప్ప మరి ఎప్పుడు సడలించకూడదు. 2 స్వామివారి మూల విరాట్కి శంఖచక్రాలు లేవు. పైన ఆభరణాల కింద పెట్టాలి. ఎప్పుడూ వాటిని తీయకూడదు. 3 స్వామివారి వక్షస్థలంలో ఇరువైపులా అమ్మవారి మూర్తులు పెట్టాలి. ఈ 3 నియమాలు రామానుజుల వారు ఆదేశించారు. తిరుమల రహస్యాలు. తిరుమల తిరుపతి దేవస్థానం అది మీలో చాలామందికి తెలిసిన విశిష్టమైన దివ్యమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే భూమిపైకి వచ్చి ఒక శిలలా కొలువై ఉన్న గొప్ప దివ్య క్షేత్రం. మీరు గమనించే ఉంటారు, స్వామివారి గుడిలోకి వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో చాలామంది 12 గంటలు, మరి కొంతమంది 24 గంటలు దర్శనానికి పడుతుంది. కానీ తీరా ఆయన గుడిలోకి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మన కోరికలను చెప్పాలి అని అనుకుంటాం. కానీ ఆయనను చూసిన వెంటనే అది ఏమీ గుర్తుకు రావు. గోవింద గోవింద అని మంత్రమే మనకు నోటి నుండి వస్తుంది. అదే ఆయన అద్భుతమైన సుందరమైన రూపం. దర్శనమైన తరువాత మనము ఈ దర్శనానికి రావడానికి ఎంతసేపు పట్టింది, ఏం ఇబ్బందులు వచ్చాయి, ఇవేమీ మనకు గుర్తుండవు. అదే ఆయన సుందరమైన దర్శనం. మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే విధంగా అద్భుతమైన తిరుమల క్షేత్రం ఉంటుంది. కానీ అలాంటి క్షేత్రాన్ని మనం కలియుగంలో కట్టిన క్షేత్రమని అనుకుంటాము. ఈ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది అన్న విషయం మీకు తెలుసా? 200 కోట్ల సంవత్సరాలు అంటే ఈ కల్పం ప్రారంభం అన్నట్టు. ఇంకొక షాకింగ్ విషయం ఏమిటి అంటే, తిరుమలలో ఈ ఒక్క గుడి మాత్రమే కాదు, మొత్తం 3 గుడులు ఉన్నాయి. అండ్ మనము ఇప్పుడు చూస్తున్న గుడి తిరుమలలో రహస్యంగా దాగి ఉన్న గుడి యొక్క ప్రతిరూపం. అదే వెంకటేశ్వర స్వామి వారి కొండపైన 2 ఆలయాలు ఉన్నాయి. 1979లో అర్ధరాత్రి గుడిలో ఎవరూ లేకపోయినా గంట కొట్టిన శబ్దం తిరుమల మొత్తం వినబడిందంట. అండ్ అవే కాకుండా 200 కోట్ల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు జరిగిన మిస్టరీస్ గురించి కొన్ని నేను మీకు చెప్తాను. నేను విన్నవి చెప్తాను. మీరు మిస్ కాకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో అయిపోయేసరికి ఇన్ని వింతలు ఉన్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు. నేను ఈ వీడియోని చాగంటి గరికెపాటి గారి నుండి, నందూరి శ్రీనివాసరావు గారి వీడియోస్ నుండి కొన్ని
న్యూస్ పేపర్స్, ఆర్టికల్స్ చదివినటువంటి యూట్యూబర్ నుండి ఈ విషయాలను సేకరించాను. ఇందులో నా సొంతంగా చెప్పినవి ఏమీ లేవు. తిరుమల వెళ్ళినప్పుడు నాకు చాలా అనుభవాలు కలిగాయి. 1. 200 కోట్ల సంవత్సరాల క్రితం అంటే శ్వేతవరాహ కల్పం ప్రారంభంలో జరిగిన సంఘటన ఇది. అయితే హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు భూమిని తీసుకొని వెళ్ళి పాతాళ లోకంలో దాచిపెడతాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహస్వామి వారి అవతారం ఎత్తి పాతాళం వెళ్ళి హిరణ్యకశిపుని చంపివేసి భూమిని తన కోరలతో లేపి మళ్ళీ సరైన కక్షలో పెడతాడు. అయితే ఈ వరాహి అవతారము ముగిసిన తరువాత బ్రహ్మదేవుడు, దేవతలు అందరూ వచ్చి వరాహస్వామి వారిని భూమి మీద ఉండమని కోరుతారు. అప్పుడు వరాహస్వామి వారు అందుకు ఒప్పుకొని గరుత్మంతుడితో వైకుంఠంలో క్రీడ అనే ఒక పర్వతము ఉంటుంది, దాన్ని తీసుకొని రా అని చెప్తారు. గరుత్మంతుడు వెళ్ళి ఆ పర్వతమును తీసుకొని వచ్చాక ఆ పర్వతము పైన వరాహమూర్తి స్వామివారు కొలువై ఉంటారు. వరాహస్వామి అక్కడే కొలువై ఉన్నాక శ్రీదేవి, భూదేవి స్వామి దగ్గరే ఉంటాము అనేసి వాళ్ళు కూడా పైకి వచ్చేసి శ్రీతీర్థం, భూతీర్థం లాగా కొలువై ఉంటారు. కేవలం వీళ్ళే కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి భూమిపైకి వచ్చి ఉండటం వలన దేవతలు, మునులు వీళ్ళందరూ వరాహమూర్తికి పూజలు చేయడానికి వాళ్ళు కూడా భూమిపైకి వచ్చేవాళ్ళు. ఇది మొట్టమొదటిసారి తిరుమలలో శ్రీ వరాహస్వామి కొలువై ఉండటం. ఇది 200 కోట్ల సంవత్సరాల క్రితం జరిగినది. తరువాత తిరుమల కొండపైనే ఒక నిశితుడు ఉండేవాడు. అతనికి వరాహస్వామి అంటే ఎంతో ఇష్టము ఉండేది. ఎందుకంటే వరాహస్వామికి పూజలు చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు స్వామికి నైవేద్యం పెడుతూ ఉండేవాడు. అయితే వరాహస్వామి వారు, ఏమిటయ్యా నేనంటే ఇంత భక్తి, అయితే నా కోసం ఒక గుడి కట్టించు, ఎల్లప్పుడూ నేను అందులోనే కొలువై ఉంటాను అని చెప్తారు. ఆ మాటలు విని ఆ నిశితుడు వరాహస్వామి వారి కోసం ఒక గుడిని కట్టిస్తాడు. అప్పుడు వరాహస్వామి అందులోనే కొలువై ఉంటారు. ఇది 200 కోట్ల సంవత్సరాల క్రిందట జరిగినది. తిరుమల కొండపైన విష్ణుమూర్తి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినది కూడా ఇప్పుడే. ఇప్పుడు రెండవ సంఘటన. శాంకాన అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయన విష్ణుమూర్తికి పెద్ద భక్తుడు. అందువలన ఆయన విష్ణుమూర్తి కోసం తపస్సు చేసేవాడు. ఆయన తపస్సు మెచ్చిన విష్ణుమూర్తి వారు ఆయనకు ప్రత్యక్షమయ్యారు. కరెక్ట్గా ఎక్కడ ప్రత్యక్షమయ్యారు అంటే తిరుమలలో క్షీరతోరణము ఉంది కదా, అక్కడే ప్రత్యక్షమయ్యారు. విష్ణుమూర్తి వారు ఇక్కడే ఎందుకు ప్రత్యక్షమయ్యారు అంటే ఈ క్షీరతోరణము అనేది ఒక షార్ట్కట్, అంటే ఒక స్టార్ గేట్ అంటే ఒక యూనివర్స్ నుండి మరి ఒక యూనివర్స్కి వెళ్ళేందుకు షార్ట్కట్ అన్నమాట. అయితే ఈ క్షీరతోరణం యొక్క ఎత్తు 9 అడుగులు ఫీట్స్. అక్కడే విష్ణుమూర్తి శాంకాన మహారాజు గారికి ప్రత్యక్షమయ్యారు. అయితే ఈ విష్ణుమూర్తి వారు ప్రత్యక్షమైన తరువాత తను కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను, విశ్వకర్మతో కలిసి నాకు ఒక విగ్రహాన్ని తయారు చేయి అని చెప్తారు. అప్పుడు శాంకాన మహారాజు, విశ్వకర్మ కలిసి ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు. ఈ విగ్రహం యొక్క ఎత్తు ఎంతో తెలుసా? 9 అడుగులు. అయితే ఆ శిలాతోరణములో విష్ణుమూర్తి వారు దర్శనమిచ్చినప్పుడు ఎంత ఎత్తులో అయితే ఉన్నారో ఈ విగ్రహం యొక్క ఎత్తు కూడా అంతే. అప్పుడు ఆ విగ్రహములోనికి విష్ణుమూర్తి వారు ప్రవేశించారు. శాంకాన మహారాజు విష్ణుమూర్తికి ఎప్పుడు ఇక్కడే ఉండమని అడుగుతారు. కానీ దానికి విష్ణుమూర్తి ఒప్పుకోరు. నేను మళ్ళీ కలియుగంలో వస్తాను అని చెప్తారు. ఆ తరువాత ఆలయం, విగ్రహం అన్నీ మాయమైపోతాయి. ఒక్క వరాహస్వామి వారి గుడి మాత్రమే ఉంది.
ఇది ద్వాపర యుగంలో జరిగింది. ద్వాపర యుగంలో వైఖానసుడు అనే ఒక మహర్షుడు ఉండేవాడు. ఆయనకి కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ. అయితే కృష్ణుడి కోసం దీర్ఘ తపస్సు చేశారు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై, నువ్వు నా కోసం ద్వారకా రావాల్సిన పని ఏమీ లేదు. నేనే నీ దగ్గరకు వస్తాను. దానికోసం తిరుమల కొండపైన నా విగ్రహం భూమిలోనే ఉండిపోయింది. నువ్వు వెళ్ళి ఆ మూర్తిని బయటకి తీసి ప్రతిరోజు పూజ చెయ్యి. అప్పుడు నేనే నీ దగ్గరకు వస్తాను అని చెప్పి ఇంకొక మాటను కూడా చెప్తారు. నువ్వు వెళ్ళే దారిలో నా ప్రియ భక్తుడు రంగదాసుడు కూడా కనిపిస్తాడు. అతన్ని కూడా నీ వెంట తీసుకొని వెళ్ళు అని చెప్తారు. ఇక వైఖానసుడు వెళ్తూ ఉండగా రంగదాసుడు కనిపిస్తాడు. అతన్ని కూడా తీసుకొని వెళ్ళి తిరుమలలో విగ్రహాన్ని భూమి నుండి బయటకు తీస్తారు. ఇప్పుడు విష్ణుమూర్తికి మహాభక్తుడు అయిన రంగదాసుడు గారు విష్ణుమూర్తి పూజ కోసం 2 బావులను తవ్వుతారు. ఎక్కడ తవ్వుతారు అంటే, ఇప్పటిదాకా శ్రీదేవి భూదేవి శ్రీతీర్థం భూతీర్థం లాగా కొలువై ఉన్నారు కదా, అక్కడే రంగదాసులు గారు 2 బావులను తవ్వుతారు. ఆ బావి యొక్క నీళ్ళలో పువ్వుల తోటలను పండించి ఆ పువ్వులతోనే స్వామివారికి అలంకరించి పూజలు చేసుకునేవాడు. అభిషేకాలు చేస్తూ ఉండేవారు. అయితే అక్కడే పక్కన ఉన్న కొలంలో ఒక వ్యక్తి తన భార్యల ఇద్దరితో కలిసి స్నానము చేస్తూ ఉండగా అప్పుడు రంగదాసుడు వాళ్ళని చూసి కొంచెం కామానికి లోనవుతాడు. ఇక తిరిగి రాగానే వైఖానసుడు మహారాజు రంగదాసుని చూసి, నీ మనసులో కామ వాంఛ ఉంది, నువ్వు పూజలు చేయకూడదు అంటూ చెప్తాడు. అప్పుడు రంగదాసుడు విగ్రహం ముందుకు వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి కనిపించి, రంగదాసు, నీకు కామ కోరికలు రావడంలో తప్పులేదు. నువ్వు వచ్చే జన్మలో మహారాజుగా పుట్టి నీ కామ కోరికలను తీర్చుకుంటావు అని విష్ణుమూర్తి వారు రంగదాసుకు చెప్తారు. తరువాత జన్మలో నువ్వు మళ్ళీ నా సేవలోనే ఉంటావు అని చెప్తారు. అయితే ఆ తరువాత కూడా కాలక్రమేణా ఆ ఆలయం కూడా కనబడకుండా పోతుంది. ఈ ఆలయం మాయమైపోయింది కదా. ఈ ఆలయం ఎక్కడ ఉంది అన్నది నేను మీకు లాస్ట్లో చెప్తాను. రంగదాసు వైఖానసుడు మహర్షి కట్టిన ఆలయం అని గుర్తుంచుకోండి. నేను మీకు లాస్ట్లో చెప్తాను. 3వ సంఘటన. ఇది కలియుగంలో జరిగినది. కలియుగం మొదలైంది. మొదటి సంఘటనలో సంకటన మహారాజు విష్ణుమూర్తి, నేను మళ్ళీ కలియుగంలో వస్తాను అని చెప్పారు. ఇప్పుడు విష్ణుమూర్తి ఆ మాటను నిలబెట్టుకునే సమయం వచ్చేసింది. అయితే విష్ణుమూర్తి ఎలా అయినా భూమి మీదికి రావాలి. అందుకే ఏమైనా ఒక పథకం వేయాలి అని బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు భూమి మీదనున్న వెంకటాద్రిలో ఒక చింత చెట్టు పెట్టి దాని కింద ఒక పుట్టను కడతాడు బ్రహ్మదేవుడు. అలాగే ఆ పుట్టలో కొంతమందిని పెడతాడు. వాళ్ళు ఎవరు అన్నది మీకు ముందు తెలుస్తుంది. విష్ణుమూర్తి ఎలా అయినా కిందకి రావాలి అని నారదుల వారితో బ్రహ్మదేవుడు అంటాడు. అప్పుడు నారదుల వారు భూలోకంలోనికి వస్తారు. అప్పుడు భూలోకంలో కొంతమంది ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటారు. అప్పుడు నారదుల వారు కిందికి వచ్చి తన మాటలతో ఋషులను కన్ఫ్యూజ్ చేసి అక్కడే ఉన్న భృగు మహర్షితో ఇలా అంటారు. మహర్షి, మీరు వెళ్ళి విష్ణువు, శివుడు, బ్రహ్మదేవులను కలిసి వాళ్ళని పరీక్షించండి అని చెప్తారు. ఇక భృగు మహర్షి అక్కడి నుండి బయలుదేరతాడు. అయితే భృగు మహర్షికి 3 కన్నులు ఉంటాయి. అయితే 3వ కన్ను అరకాలిలో ఉంటుంది. అండ్ భృగు మహర్షికి చాలా నాలెడ్జ్, తెలివి ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఈగో కూడా చాలా ఉంటుంది. భృగు మహర్షికి మొదటిగా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్తాడు. అప్పుడు బ్రహ్మగారు సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటుంటే అందులోనే లీనమై ఉంటారు. భృగు మహర్షి వచ్చిన విషయం పట్టించుకోరు. అప్పుడు
భృగు మహర్షికి చాలా కోపం వస్తుంది. ఇకపై నీకు భూలోకంలో ఎక్కడ గుడులు ఉండవు అని శపిస్తారు. ఆ తరువాత కైలాసంలోని దేవుని దగ్గరకు వస్తారు. అప్పుడు శివుడు పార్వతీదేవితో నాట్యంలో ఉంటారు. మళ్ళీ భృగు మహర్షికి కోపం వస్తుంది. నేను వచ్చినది గమనించరా అంటూ నువ్వు ఇప్పటి నుండి భూలోకంలో లింగ రూపంలో పూజలు అందుకుంటావు అంటూ శపిస్తాడు. ఇక అక్కడి నుండి వైకుంఠము వెళ్తాడు. విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవితో ఉండి భృగు మహర్షి వచ్చినది కూడా గమనించరు. అప్పుడు భృగు మహర్షి కోపంతో విష్ణుమూర్తి గుండులపై తన్నుతారు. ఇక విష్ణుమూర్తి క్షమించమని అడిగి మెల్లగా మహర్షి కాళ్ళపైన పడి భృగు మహర్షి 3 కన్నుల నుండి అరికాలులో ఉన్నటువంటి కన్నును నలిపేస్తాడు. అప్పుడు భృగు మహర్షి కోపమంతా పోయి నన్ను క్షమించండి అంటూ విష్ణుమూర్తిని వేడుకుంటాడు. కానీ పక్కనే ఉన్న లక్ష్మీదేవికి మాత్రం తన భర్తను భృగు మహర్షి తన్నాడు అన్న కోపం వస్తుంది. అలా తన్నిన తరువాత కూడా విష్ణుమూర్తి భృగు మహర్షి కాళ్ళు మీద పడినందుకు ఇంకా కోపం వస్తుంది. అప్పుడు ఆ కోపంలో లక్ష్మీదేవి అలిగి ఆ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక విష్ణుమూర్తికి లక్ష్మీదేవి లేకపోతే ఏమీ తోచదు. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కోసం వెతికి అన్ని లోకాలు తిరిగి చివరికి భూలోకం వస్తారు. ఆయన భూలోకం వచ్చాక ఎక్కడ ఉంటారో తెలుసా? బ్రహ్మదేవుడు క్రియేట్ చేసిన చింత చెట్టు కింద ఉన్నటువంటి పుట్టలో ఉంటాడు. విష్ణుమూర్తి ఆ పుట్టలోనే ఎందుకు ఉంటారు అంటే ద్వాపర యుగంలో వసుదేవుడు, దేవకి, త్రేతాయుగంలో దశరథుడు వీళ్ళకి విష్ణుమూర్తి పుట్టారు. కానీ ఎప్పుడూ వీళ్ళతో పాటు లేడు. వాళ్ళకి ఎప్పటికీ ఆయనను చూసుకోవాలి అనే కోరిక ఉంటుంది. అందుకని బ్రహ్మదేవుడు వాళ్ళని ఆ చెట్టు మరియు పుట్టలో వాళ్ళని పెడతారు. గత జన్మలో తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ ఆకర్షణ శక్తి వలన విష్ణుమూర్తి ఆ పుట్టలోనికి వెళ్ళిపోతాడు. అయితే లక్ష్మీదేవి కోసం ఎంత వెతికినా లక్ష్మీదేవి దొరకదు. ఒకరోజు ఒక ఆవు యజమాని ఎంత పాలు పిండినా సరే ఇవ్వదు. అలా చాలా రోజులుగా ఆవు పాలు ఇవ్వదు. దానితో యజమాని ఆ ఆవు వెనకాలే వెళ్తాడు. దూరంగా ఉండి చూస్తుంటాడు. అప్పుడు ఆ ఆవు పుట్ట పైన నిలబడి పాలని ఆ పుట్టలో వేయడం చూసి యజమానికి చాలా కోపం వస్తుంది. అప్పుడు తన చేతిలో ఉన్న కొడలిని తీసి ఆ ఆవు మీదికి విసురుతాడు. ఆ ఆవుకి తగులుతుంది అన్న వెంటనే ఆ పుట్టలో నుండి విష్ణుమూర్తి బయటికి వస్తారు. అప్పుడు ఆ కొడలి విష్ణుమూర్తి తలకు తగులుతుంది. విష్ణుమూర్తికి గాయం అవుతుంది. ఆ గాయమే వెంకటేశ్వర స్వామి వారి 3 నామాలు. అయితే ఆ ఆవు ఎవరో కాదు, బ్రహ్మదేవుడే. ఆ యజమానిని చూస్తే విష్ణుమూర్తికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ ప్రాంతాన్ని ఏలుతున్న రాజు అక్కడికి వస్తారు. ఆ రాజును చూసిన విష్ణుమూర్తి నీవు మళ్ళీ జన్మలో ఒక రాక్షసుడిలా పుడతావు అని శపిస్తాడు. అప్పుడు ఆ రాజు విష్ణుమూర్తి యొక్క కాళ్ళపైన పడి వేడుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి కరుణించి నీవు మళ్ళీ జన్మలో ఆకాశరాజుగా పుడతావు. నీకు పద్మావతి అనే అమ్మాయి పుడుతుంది. తనని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఇక విష్ణుమూర్తి పద్మావతి పుట్టక ఆమెని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక విష్ణుమూర్తి కొండ కింద ఉన్న ఒక ఆశ్రమంలో ఉంటాడు. ఇక ఎన్నాళ్ళ కోపం ఇక లక్ష్మీదేవి కూడా తిరిగి వచ్చేస్తుంది. అయితే ఆకాశరాజు యొక్క తమ్ముడు అంటే పద్మావతి దేవి యొక్క చిన్నాన్న ఒకతను ఉండేవాడు. ఆయన పేరు తొండమాన్ చక్రవర్తి. విష్ణుమూర్తి తొండమాన్ చక్రవర్తిని కొండపైన నా కోసం ఒక ఆలయాన్ని కట్టమని చెప్తాడు. ఆ ఆలయం అచ్చం వైకుంఠంలో ఉన్నట్టే ఉండాలి అని చెప్తాడు. ఇక్కడే జాగ్రత్తగా వినండి. అసలు ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరో తెలుసా? మొదటి జన్మలో ట్రైబల్కి సంబంధించిన ఆ నిషధుడు. రెండవ జన్మలో విష్ణుమూర్తి రంగదాస్కి మహారాజుగా పుడతావు అని చెప్తాడు కదా, ఆయనే. మూడవ జన్మలో తొండమాన్ మహారాజు.
అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. విష్ణుమూర్తి పద్మావతితో పెళ్లి కోసం కుబేరుని దగ్గర అప్పు చేస్తాడు. పెళ్లి అయిన తరువాత ఆయన అక్కడే ఉండడం కోసం కొండపైన ఉన్న వరాహమూర్తిని అక్కడే ఉన్న 100 అడుగుల స్థలాన్ని అడుగుతాడు. ఆ స్థలం తాలూకు అగ్రిమెంటు ఇప్పటికీ కూడా ఉంది. అది ఎక్కడ ఉంది? లాస్ట్‌కి చెప్తాను. జాగ్రత్తగా వినండి. లాస్ట్‌లో నేను చెప్పే మిస్టరీస్ అస్సలు మిస్ కాకండి. వరాహమూర్తి ఆ స్థలం ఇచ్చినందుకు గాను విష్ణుమూర్తి వరాహమూర్తికి ఇప్పటి నుండి నీకు నైవేద్యం పెట్టిన తర్వాతే నాకు పెడతారు. భక్తులు నిన్ను దర్శించుకున్న తరువాతే నన్ను దర్శించుకోవాలి అని చెప్తారు. తరువాత తొండమాన్ చక్రవర్తికి గుడి కట్టమని చెప్పగానే ఆయన కొండపైకి వెళ్ళి ఒక గుడి కడతారు. ఈయన కూడా 2 బావులను తవ్వుతారు. అవే శ్రీతీర్థం, భూతీర్థం. కానీ ఈసారి తొండమాన్ చక్రవర్తి ఒక పెద్ద తప్పు చేస్తాడు. అది ఏమిటి అంటే భూతీర్థం నుండి ఆలయంలోకి ఒక స్వరంగం మార్గాన్ని తవ్వి పెడతాడు. ఇక విష్ణుమూర్తి తొండమాన్ చక్రవర్తి కట్టిన ఆలయంలోకి వెళ్ళిపోతాడు. అక్కడే ఆయన భార్యలతో పాటు ఉంటాడు. తొండమాన్ చక్రవర్తి ఒక తప్పు చేస్తాడు అన్నాను కదా. అది ఏమిటి అంటే విష్ణుమూర్తి ఆలయంలో ఉన్నప్పుడు తొండమాన్ చక్రవర్తి తాను తవ్విన స్వరంగ మార్గం నుండి ఆలయంలోకి వెళ్తాడు. అదే సమయంలో విష్ణుమూర్తి తన భార్యలతో ఉంటాడు. ఇక తొండమాన్ చక్రవర్తి విష్ణుమూర్తిని తన నిజ స్వరూపంలో ఉన్నప్పుడు చూడడం వల్ల విష్ణుమూర్తికి తొండమాన్ చక్రవర్తిపై చాలా కోపం వస్తుంది. కానీ తన భక్తుడు కాబట్టి ఏమీ అనలేకపోతాడు. కానీ విష్ణుమూర్తికి వచ్చిన కోపం వల్ల తాను వైకుంఠానికి వెళ్ళిపోదాము అని అనుకుంటాడు. కానీ శంఖాన మహారాజుకి బ్రహ్మదేవునికి తాను వైకుంఠంలో మళ్ళీ వస్తాను అని చెప్పడం వలన ఆయన ఇక్కడే ఉండిపోతాడు. కానీ నేను ఇలానే ఉంటే అందరూ వచ్చి చూస్తారు అని విష్ణుమూర్తి ఒక విగ్రహంలాగా మారి అందులో ఉంటాడు. సో అందువల్ల ఆయన నిజ స్వరూపము ఎవరికీ కనిపించదు. అలాగే ఎవరి వలన ఇబ్బంది కూడా ఉండదు. అయితే ఈ విగ్రహం ఎక్కడ ఉంది? మనము తిరుమలలో చూసే ఆలయము నిజమైన ఆలయము కాదు. అసలైన ఆలయం ఎక్కడ ఉంది? ఈ అసలైన ఆలయానికి ప్రతిరూపమే మనం చూస్తున్న ఈ గుడి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే తిరుమలలోనే ఇంకొక లోకం ఉంది. అందులోనే ఈ ఆలయము ఉంది. ఈ ఆలయంలోనే నిజమైన వెంకటేశ్వర స్వామివారి ఆలయము ఉంటుంది. ఇప్పటికీ కూడా ఇక్కడికి దేవతలు వచ్చి పూజలు చేస్తూనే ఉంటారు. పైన ఆలయంలో మనము పూజలు చేస్తూ ఉంటాము. కింద ఆలయంలో దేవతలు పూజలు చేస్తూ ఉంటారు. అలా అని పైన ఆలయంలో ఉన్న విగ్రహం ఏమీ తక్కువ కాదు. కింద ఆలయంలో ఉన్న విగ్రహానికి ప్రతిరూపమే పైన ఆలయంలో ఉన్న విగ్రహం. మొత్తానికి చెప్పాలి అంటే తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. అయితే ఆ దర్శనం మనకు అంత సులువుగా కలగదు. శ్రీ మహావిష్ణువు తనకు ఎంతో ఇష్టమైన భక్తులను మాత్రమే కలుస్తారు. వాళ్ళు మాత్రమే శ్రీ మహావిష్ణువుని చూడగలరు. ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక 5-6 శతాబ్దాల క్రితం అనంతల్వార్ అనే తిరుమల యొక్క అర్చకులు ఉండేవారు. ఈయన శ్రీవారి కోసం ఒక బావిని తవ్వుతూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చి సాయం చేస్తూ ఉంటాడు. దానితో అనంతల్వార్ గారు, నేను ఈ బావిని నా స్వామి కోసం తవ్వుతున్నాను. నేను తప్ప మరి ఎవ్వరూ తవ్వకూడదు అని చెప్తారు. అయితే ఆ పిల్లవాడు వినకుండా సాయం చేస్తూనే ఉంటాడు. దానితో అనంతల్వార్ గారికి కోపం వస్తుంది. తన చేతిలో ఉన్న గుణపాన్ని ఆ పిల్లవాడిపైకి విసురుతారు. దానితో ఆ పిల్లవాడికి ఆ గుణపం తగిలి గుడిలోనికి ఏడుస్తూ పరిగెడతాడు. అప్పుడు అనంతల్వార్ గారు కూడా గుడిలోనికి వెళ్తారు. అప్పుడు అనంతల్వార్ గారు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చూసినప్పుడు ఆయన గడ్డము నుండి రక్తము వస్తుంది. అప్పుడు అనంతల్వార్ గారు ఏడుస్తూ, నేను కొట్టింది మిమ్మల్నే నా స్వామి,
అంటూ ఏడుస్తూ అనంత్ అల్వార్ గారు ఆ ప్లేస్లో పచ్చ కర్పూరాన్ని రాస్తారు. ఇదంతా జరిగినది తిరుమలలో మనం వెళ్తున్న ఆలయంలోని. ఇప్పటికీ మీరు గమనిస్తే వెంకటేశ్వర స్వామి వారి గెడ్డం దగ్గర పచ్చ కర్పూరం పెట్టే ఉంటుంది. దాన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది పైన ఉన్న ఆలయంలో కూడా ఉన్నది వెంకటేశ్వర స్వామియే అని. అయితే అనంత్ అల్వార్ గారు స్వామివారిని కొట్టిన గుణపము ఉంది కదా, ఆ గుణపము ఇప్పటికీ కూడా ఉంది. మనం గుడిలోనికి వెళ్ళేటప్పుడు వెళ్ళే ద్వారము దగ్గర ఆ గుణపము వేలాడదీసి ఉంటుంది. ఈసారి వెళ్ళేటప్పుడు చూడండి. ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయండి. సో ఇలాగా స్వామివారు తన భక్తుడైన అనంత్ అల్వార్ గారికి కలిశారు. అదేవిధంగా ఇదే పద్ధతిలో వెంగమాంబని అలాగే అన్నమాచార్యుల వారిని కూడా కలిశారు. అలా పైన ఉన్న లోకంలో ఉన్నది ఆయనే, కింద ఉన్న లోకంలో ఉన్నది ఆయనే. అందుకే ఈ కొండ ఎక్కడానికి అదృష్టం ఉండాలి. మన అదృష్టం కొద్దీ ఇది తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అయితే మీకు మొత్తం 3 గుడులు అని చెప్పాను కదా. అయితే మొదటిది శాంకన మహారాజు మరియు విశ్వామిత్ర కట్టిన గుడి. అంటే రంగదాసునికి మరియు వైకాన మహారాజుకి విగ్రహం దొరుకుతుంది కదా, ఆ గుడి. రెండవది మనం చూస్తున్న గుడి. అండ్ మూడవది తొండమాన్ చక్రవర్తి కట్టిన గుడి. అంటే తిరుమల కొండపైన కింద ఉన్న గుడి. రెండవ గుడి, మూడవ గుడి ఎక్కడ ఉన్నదో మనకు తెలిసాయి. కానీ శాంకన మహారాజు విశ్వామిత్ర కట్టిన గుడి ఎక్కడ ఉందంటే ఈ ఆలయమే కొండపైన రహస్యముగా ఇప్పటికీ కూడా ఉంది. ఎక్కడ అంటారా? తిరుమలలో ప్రధాన అర్చకులు అయిన రమణ దీక్షితులు వారు ఒకానొక ఇంటర్వ్యూలో అన్నారు, తిరుమలలో కొండపైన ఇంకొక ఆలయము కూడా ఉంది. ఆ ఆలయానికి స్వరంగ మార్గము కూడా ఉంది. ఆ ఆలయం ఎక్కడ ఉంది అనేది మా పూర్వీకులకు తెలుసు అని చెప్పారు. తిరుమలలో ఈ 3 ఆలయాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. అక్కడికి వెళ్ళడం మన అదృష్టం. ఈసారి తిరుమలలోనికి వెళ్ళేటప్పుడు ఎవరితో గొడవ పెట్టుకోకుండా మంచిగా దర్శనము చేసుకోండి. ఏమో ఎవరికి తెలుసు అక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఎవరి అవతారంలో తిరుగుతున్నారో. అందువలన ఎవరితోనూ ఏమీ అనకుండా ఉండండి. ఆయన కొండపైన తిరుగుతూ మన పక్కనే ఉండే అవకాశం కూడా ఉంది కదా. అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు కొండపైన ఉన్న కొన్ని విషయాలు, మిస్టరీస్ చెప్తాను వినండి. అయితే 1979లో తిరుమలలో చాలా కరువు వచ్చింది. ఎంత కరువు అంటే కేవలం కొన్ని రోజులకు సరిపడిన నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ నీళ్లు రాకపోతే భక్తులను తిరుమల కొండపైకి రాకుండా ఆపేసే సిచ్యువేషన్ వచ్చింది. అయితే అప్పుడు తిరుమల యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసే పివిఆర్కే ప్రసాద్ గారు ఈ సిచ్యువేషన్ని ఎలా పరిష్కరించాలి ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు ఈ కరువుకి శాస్త్రాల్లో ఏమైనా సొల్యూషన్ ఉంటుందా అని ఆలోచించారు. దీనికోసమై తిరుమలలో ఉన్న వేద పండితులు అయిన ఉప్పలూరి గణపతి శాస్త్రి గారిని కలిశారు. ఆయనకి తిరుమలలో ఉన్న అన్నీ వివరించారు. అప్పుడు గణపతి శాస్త్రి గారు ఒక యాగం గురించి చెప్పారు. అది ఏ యాగం అనుకుంటున్నారు? అదే వరాహ యాగం. వరాహ యాగం ఇప్పుడే కాదు, ముందు శతాబ్దాల్లో కూడా తిరుమలలో నీళ్లు లేనప్పుడు జరిపారు. అయితే ఇప్పటికీ అన్నీ చేసిన పివిఆర్కే గారు ఈ వరాహి యాగాన్ని జరిపించడానికి అన్నీ చేశారు. అయితే ఈ యాగం జరగవలసిన రోజే ఏదో అడ్డంకు వచ్చి రావడం వలన యాగం ఆగిపోయింది. తరువాత మళ్ళీ ఏర్పాటు చేశారు. మళ్ళీ కూడా ఆ యాగం ఆగిపోయింది. అయితే అప్పుడు ఒక ఆఫీసర్ పివిఆర్కే గారి దగ్గరకు వచ్చి మనకు 7 రోజులకు సరిపడిన నీళ్లు మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు. దానితో పివిఆర్కే గారు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోనికి వెళ్ళి
ఆయన ముందు కన్నీరు పెట్టుకొని ఏడుస్తాడు. అయితే ఆ రోజు రాత్రి అక్కడ మొత్తం రాత్రి అవడం వలన వెంకటేశ్వర స్వామి వారు ఆలయము తలుపులు వేశారు. కానీ ఆ రోజు తిరుమలలో అంతా ఆలయంలో నుండి గంట కొట్టిన శబ్దం వినిపించింది. అందరికీ గంట శబ్దం వినిపించడం ద్వారా ఆ రాత్రి గుడి దగ్గరకు అందరూ వచ్చేశారు. కానీ ఆగమన శాస్త్రం ప్రకారం రాత్రి గుడి తెరవకూడదు. ఆ రాత్రి అంతా అందరూ అక్కడే ఉండి ఎప్పుడు తెల్లవారుతుందా అని అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే తెల్లవారిన వెంటనే తలుపులు తీసి చూస్తే లోపల ఎవ్వరూ లేరు. మరి ఆ గంట ఎవరు కొట్టారు? గాలికి ఊగిందా? సరే, గాలికి ఊగింది అనుకుంటే అలా చాలాసార్లు ఊగాలి కదా. అయితే ఈసారి మళ్ళీ వరాహ యాగానికి అందరూ రెడీ అయ్యారు. ఈసారి యాగం పూర్తిగా జరిగింది. కానీ బయట మాత్రం చాలా ఎండగా ఉంది. ఇప్పటికీ కూడా పీవీఆర్కే గారు ఎంత దిగులుతో ఉన్నారు. అయితే యాగం పూర్తయిన తరువాత ఉత్సవమూర్తులని కొంత దూరంలో ఉన్న కోనేటిలో స్నానము చేయించి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాలి. అలా ఉత్సవమూర్తులకు స్నానము చేయించి గుడి వైపుకు నడుస్తూ ఉండగా తిరుమల అంతా నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. ఇక ఆ రోజు మొదలైన కుంభవర్షం ఆ తరువాత రోజు మధ్యాహ్నం వరకు కురిసింది. దీనివల్ల కొండపైన ఉన్న బావులు, కాలువలు అన్నీ నిండాయి. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాత్యం. ఇప్పుడు రెండవ మిస్టరీ, కామరసాయన తీర్థం. దీని గురించి వరాహ పురాణములో చెప్పబడింది. ఈ తీర్థం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు, కానీ ఖచ్చితంగా కొండపైనే ఉంది. అయితే ఈ తీర్థం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇందులో ఉన్న నీళ్ళతో స్నానము చేస్తే మనలో ఉన్న అన్ని రోగాలు నయమైపోతాయి. మళ్ళీ యవ్వనంలోనికి వచ్చేస్తాము. మరి ఇప్పుడు ఈ తీర్థం ఎలా గుర్తించాలి అంటే ఒక ఎండిపోయిన ఆకుని తీసుకొని అందులో వేస్తే ఆ ఆకు ఆకుపచ్చ రంగులో గ్రీన్ కలర్లో మారుతుంది. కానీ ఈ కలియుగంలో ఈ తీర్థం ఎక్కడ ఉందో తెలిస్తే ఏం జరుగుతుందో కింద కామెంట్ చేయండి. మూడవ మిస్టరీ, వరాహస్వామి వెంకటేశ్వర స్వామి వారికి 100 అడుగుల స్థలం ఇచ్చారు అని చెప్పాను కదా. ఆ స్థలానికి సంబంధించిన పత్రమే తామరపత్రం. ఆ అగ్రిమెంట్ పత్రమే ఈ తామరపత్రం. ఇది ఇప్పటికీ ఉంది. తిరుమలలోని ఒక మ్యూజియంలో ఉంది కదా, అందులోనే ఈ పత్రం ఉంది. కానీ ఈ పత్రంలో రాసి ఉన్నది ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఈసారి వెళ్ళినప్పుడు ఈ పత్రాన్ని కూడా దర్శించుకోండి. నాలుగవది, వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కింద నది ఉంది. అయితే ఆయన ఆలయం ప్రధాని పూజారి అయిన రమణ దీక్షితుల వారు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. అప్పట్లో వర్షం పడుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారి పాదాల నుండి నీళ్లు వచ్చేవంట. ఆయన గుడి రిపేర్ చేసేటప్పుడు ఆయన పాదాల దగ్గర ఫ్లోరింగ్ చేశారు. అయినా సరే వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర చెవి పెట్టి వింటే నదీ శబ్దం వినబడుతుందంట. ఇప్పటికీ నదీ ప్రవాహ శబ్దం వినబడుతుందంట. ఈసారి దీన్ని బట్టి ఈ మూర్తి కింద ఇంకొక లోకం ఉంటుంది అని మళ్ళీ అర్థమైంది కదా. ఎన్నో మహత్యాలు కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవింద గోవింద. అలాగే మేమైతే ఈ తిరుమల కొండకి 3 times అయితే వెళ్ళాము.
ఎందుకో తెలీదు. ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎన్నిసార్లు వెళ్ళినా 3 టైమ్స్ వెళ్ళాం. 3 టైమ్స్ కూడా మేము ఓన్లీ వరాహస్వామి వారిని దర్శించుకోవడం, ఆయన్ని దర్శించుకోవడం, ఆ తిరుమలలోనే తిరగడం తప్ప ఇంకా వేరే ప్లేస్‌కి అంటే స్వామివారి పాదాలని ఇలా ఉంటాయి కదా! శ్రీవారి మెట్టని ఇలా దేనికి వెళ్ళలేకపోయాము. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక స్మాల్ సజెషన్ అయితే నేను ఇవ్వగలుగుతాను. ఏంటంటే అది మీరు తిరుపతి వెళ్ళి ఉన్నట్లయితే తిరుమల ఎవరైనా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నైట్ టైం వెళ్ళండి. అలా తిరుపతి నుండి తిరుమల వరకు కొండపైన నైట్ వెళ్తుంటే నిజంగా ఆ ఫీల్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం స్టార్టింగ్ ఎక్కుతూ ఒక సగం దూరం వెళ్ళినప్పటికీ కింద ఉన్న ఊరు మొత్తం అంతా మనకి లైటింగ్స్ తోటి చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే తిరుపతి మేబీ ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక యానిమల్ ఏదైనా కనిపిస్తే మంచి జరుగుతుంది అంటారు. మంచిదే అనేసి నేను చాలామంది దగ్గర విన్నాను. అలాగే నేను కూడా నమ్మాను. నేను వెళ్ళినప్పుడు ఏదో ఒక యానిమల్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈసారి థర్డ్ టైం వెళ్ళినప్పుడైతే నాకైతే ఒక లేడీ కనిపించింది. అండ్ నేను చాలాసార్లు అనుకుంటా బస్సులో ఉన్నప్పుడు ఒక లయన్ కానీ టైగర్ కానీ కనిపించాలి, కానీ అది రోడ్ మీద ఉండకూడదు, జస్ట్ అలా ఫారెస్ట్ ఏరియాలో అలా వెళ్తూ అలా కనిపించాలి అని అనుకుంటూ ఉంటాను. బట్ ఆ టైంలో ఎంత భయం వేస్తుందో ఏంటో నాకైతే తెలియదు. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ఫీలింగ్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే తిరుపతి యొక్క అద్భుతమైన విశిష్టత, అలాగే ఆ స్వామివారి తిరుమల ఎన్నిసార్లు వెళ్ళినా ఆయన దర్శనానికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా కొత్తగానే అనిపిస్తుంది. మళ్ళీ 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 వెళ్ళాలని అనిపిస్తుంది. అలాగే ఆ స్వామి దయ ఉంటే ఈసారి ఎప్పుడైనా నడక వల్ల వెళ్ళాలి నడుస్తూ అని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడు ఆయన అనుగ్రహం జరుగుతుందో. ఓకే గైస్, థ్యాంక్ యూ. నా వీడియోని మీరు అందరూ ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా. అలాగే నాకైతే పాటలు పాడడం అంతైతే రాదు, బట్ గోవింద నామాలు పాడాలి అనేసి ఆశపడుతున్నాను, అలాగే పాడుతున్నాను. అందరూ వినండి. థ్యాంక్ యూ గైస్. గోవింద హరే గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరే గోవింద గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, గోవింద హరే గోవింద గోకుల నందన గోవింద, నవనితి చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద దుష్ట సంహారణ గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారక గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోదర గోవింద, దశరథ నందన గోవింద,
దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, వామన భృగురమ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కి గోవింద, వేణుగణ ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, సీతానాయక గోవింద, శ్రితజన పాలక గోవింద, దరిద్రజన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమలదలాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారి గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీనాయక గోవింద, దినకర తేజ గోవింద, పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తే గోవింద, అభయహస్త గోవింద, మత్స్యావతార గోవింద, శంఖచక్రధర గోవింద, స్రాజ్ఞగదధర గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, విరజాతీర్థ గోవింద, విరోధిమర్దన గోవింద, సలగ్రమహార గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీవల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబదర గోవింద, గరుడ వాహన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గజరజ రక్షక గోవింద, వానర సేవిత గోవింద, వారధి బంధన గోవింద, ఏడు కొండలవాడ గోవింద, ఏకస్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకులనందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమదయాకర గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, వజ్రకవచధర గోవింద, వైజయంతిమాల గోవింద, వడ్డికాసులవాడ గోవింద, వసుదేవాసుత గోవింద, బిల్వపత్రాజిత గోవింద, భిక్షుక సంస్థుత గోవింద, శ్రీపుంరూప గోవింద, శివకేశవమూర్తి గోవింద, బ్రహ్మాండ రూప గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, భక్తతారక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద,
హరి రమ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద రత్నకిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రితపక్ష గోవింద నిత్యరక్షక గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనందరూప గోవింద అద్యంతరహిత గోవింద ఇహపరదాయక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఇబరజరక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మదలాక్ష గోవింద తిరుమలవాస గోవింద తులసీవనమాల గోవింద శేషశయన గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గౌరీతనయ గోవింద వేడుకొండల గోవింద వెంకటరమణ గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలాగే తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఎవరికైనా రూమ్ దొరకనట్లయితే కనుక మీరు గుడిలోనికే వెళ్ళిపోండి. గుడిలోనికి వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ పొద్దున్న 4 o'clock 4 నుంచి లేదా నాకు సరిగ్గా గుర్తులేదు 5 నుంచి అలాగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కోనేరు గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు. అందరూ ప్రతి ఒక్కరు ఇందులో స్నానం చేయొచ్చు. అలాగే ఇందులో స్నానం చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. మా నిఖిల్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డాడు. తర్వాత అయితే అసలు రాను అంటుంటే చాలా బతిమాలు అయితే మేము తీసుకొచ్చాము. మాకు ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే తెలియలేదు. సెకండ్ 2 times అయితే ఈ కోనేటి దగ్గరే మేము స్నానాలు చేసాము. అండ్ మాకు రూమ్ దొరికింది, అయినా సరే ఇక్కడ చేసాము. అండ్ అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గోవింద గోవింద.